Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from The Hindu, Indian Express and PIB. Okay, so today's topics: ethanol blending policy is behind rise in sugar prices, says opposition. So ఇది UPSC పరంగా చూస్తే పేపర్ 3 లో వస్తుంది, అదే స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే అండర్ పేపర్ 4. నెక్స్ట్, ensuring equity amid India's educational progress. సో ఇది UPSC పరంగా చూస్తే పేపర్ 2 అని చెప్పొచ్చు, అదే స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే మాత్రం అండర్ పేపర్ 3. Unimpeded trade needs IPMDA as the answer. ఓకే, సో ఇది మనకు అర్థం కాకపోవచ్చు, అంటే లైక్ ఏ పేపర్ అని, బట్ ఇట్ ఈస్ అండర్ IR. ఓకే, సో UPSC పరంగా చూస్తే IR, దట్ ఈస్ పేపర్ 2 లో వస్తుంది. APPSC అండ్ TGPSC పరంగా చూస్తే పేపర్ 1 లో. నెక్స్ట్, ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్ కెన్ బి బోత్ dovish అండ్ hawkish. సో ఇది మనకి UPSC పరంగా ఇట్ ఈస్ అండర్ పేపర్ 3 అండ్ స్టేట్ గ్రూప్స్ పరంగా అండర్ పేపర్ 4. సో నెక్స్ట్ ఐ కేమ్ అప్ విత్ దిస్ ప్రిలిమ్ షార్ట్, దట్ ఈస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీద ఒకటి, నెక్స్ట్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ అండ్ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్. సో మనకు తెలిసిందే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇథనాల్ బ్లెండింగ్ అనేది కంటిన్యూస్ గా మనకి ఉంటుంది కాబట్టి న్యూస్ లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అగైన్ ఇట్ కేమ్ ఇన్ టు న్యూస్ బికాస్ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల షుగర్ కేన్ ప్రైసెస్ పెరిగినాయి అని చెప్పి అపోజిషన్స్ అనే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ని. ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఈ షుగర్ కేన్ అనేది ఇథనాల్ బ్లెండింగ్ సైడ్ తీసుకెళ్లారో, సో అప్పటి నుంచి మనకి షుగర్ కేన్ ప్రైసెస్ అనేవి పెరిగినాయి అంటున్నారు. వై? బికాస్ ఇప్పుడు E20 అనేది ఎలా వస్తుంది? దట్ ఈస్ త్రూ షుగర్ కేన్. ఇండియాలో షుగర్ కేన్ యూజ్ చేస్తున్నారు, లేదంటే మేజ్ యూజ్ చేస్తున్నారు, రైట్? ఓకే, సో ఇలా మనం ఎప్పుడైతే షుగర్ కేన్ ని దాని సైడ్ డైవర్ట్ చేసేసామో E20 ఫ్యూయల్ బ్లెండింగ్ కోసం, సో అప్పటి నుంచి ఈ ఫెస్టివ్ సీజన్ వచ్చి ఇప్పుడు మనకు వచ్చేయన్ని ఫెస్టివ్ సీజన్స్, రైట్? సో షుగర్ కేన్ వల్ల మన షుగర్ కేన్ తోనే వీ డూ మెనీ స్వీట్స్ కదా. సో అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ డిమాండ్ విల్ బి ఇంక్రీస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షుగర్ కేన్. కాకపోతే అటు సైడ్ డైవర్ట్ చేయడం వల్ల ఇంపోర్ట్ చేసుకునే దగ్గర దాకా వెళ్తున్నారు, దట్ ఈస్ ఇంపోర్టింగ్, రైట్? సో హీ సేస్ దట్ ఇంపోర్టింగ్ అనే షుగర్ ని కూడా ఇంపోర్ట్ చేసుకునే స్థితికి వెళ్తున్నాం మనము అని అంటున్నారు. ఓకే, సో ఇన్ దిస్ వే వీల్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ప్రిలిమ్స్ కంటెక్స్ట్. సో ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో మనం ఏం తెలుసుకోవాలి? ఓకే, సో E20 ఫ్యూయల్ అనేది ఎలా ఉంటుందంటే, దట్ ఈస్ 20% ఇథనాల్ అండ్ 80% పెట్రోల్ అనేది ఉంటుంది. సో ఇథనాల్ ఏంటి? దట్ ఈస్ C2H5OH అనేది ఒకటి, దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇట్స్ అ బయో ఆల్కహాల్ ఫ్యూయల్. ఓకే, సో బయో ఆల్కహాల్ ఫ్యూయల్ అంటే ఏంటి? సో ఈ ఫ్యూయల్ అనేది ఇట్ హ్యాస్ సమ్ సార్ట్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇట్ ఈస్ అ రినోవబుల్ ఫ్యూయల్ అని చెప్పొచ్చు. ఓకే, సో అసలు రినోవబుల్ ఫ్యూయల్ అంటే ఏంటి, నాన్ రినోవబుల్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఓకే, నాన్ రినోవబుల్. ఓకే, సో రినోవబుల్ ఫ్యూయల్ అంటే ఏంటంటే త్రూ రినోవబుల్ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ అవ్వచ్చు, లేదంటే వాటర్ అవ్వచ్చు. సో అలా ఫ్యూయల్ వస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రినోవబుల్ ఫ్యూయల్. ఆ తర్వాత నాన్ రినోవబుల్ ఫ్యూయల్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఫ్యూయల్ దట్ వీ గెట్ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, అంటే ఏంటి, అవి రినోవబుల్ కాదు, రైట్? సో అలా వాటిని నాన్ రినోవబుల్ ఫ్యూయల్స్ అని అంటూ ఉంటాం. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ దిస్ ఆక్సిజనేటెడ్ ఫ్యూయల్. ఓకే, సో అసలు ఆక్సిజనేటెడ్ ఫ్యూయల్ అంటే ఏంటి అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ కానీ డీజిల్ ద్వారా కానీ మన వెహికల్స్ ని విల్ స్టార్ట్ మూవింగ్ దెమ్ యూజింగ్ దిస్ పెట్రోల్ అండ్ డీజిల్. ఎలా అక్కడ ఒక కంబషన్ అనేది అవుతుంది మనకి, రైట్? సో ఆ కంబషన్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, ఈ పెట్రోల్ అండ్ డీజిల్ దే విల్ టేక్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, ఓకే, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ కంబషన్ టు హ్యాపెన్. అలా కాకుండా ఈ ఇథనాల్ బ్లెండింగ్ లో ఇథనాల్ ఫ్యూయల్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆక్సిజనేటెడ్ ఫ్యూయల్. దాని వల్ల ఏమవుతుంది, బయట నుంచి ఆక్సిజన్ తీసుకోవడం అనేది కూడా తగ్గిపోతుంది, రైట్? అంటే ఏంటి, సో ఎన్విరాన్మెంట్ లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బెటర్ గా ఉంటాయి, రైట్, ఇథనాల్ వల్ల. సో అది నెక్స్ట్ ఇట్ న్యాచురల్లీ ఇంక్రీజెస్ ఆక్టేన్ రేటింగ్. సో ఆక్టేన్ రేటింగ్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఇంజిన్ నాకింగ్ అంటే ఏంటో అర్థం అవ్వాలి, రైట్? సో ఇంజిన్ నాకింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం బయట కొంతమంది బైక్స్ ని కిరసనాయిల్తో నడుపుతారు, రైట్? సో వాళ్ళ ఇంజన్స్ కనుక చూస్తే టక్ 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 అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది, రైట్? అంటే ఏంటి, అలా టక్ 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 అని సౌండ్ చేసేదాన్ని ఇంజిన్ నాకింగ్ అంటారు, విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్ ఫర్ వెహికల్. ఓకే, సో ఇంజిన్ నాకింగ్ పెరిగింది అంటే ఆక్టేన్ రేటింగ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఆక్టేన్ రేటింగ్ అనేది ఇట్ షోస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యూయల్. ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు, దీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, సో ఇప్పుడు E20 ఫ్యూయల్స్ వల్ల మనకేమవుతుందంటే ఆక్టేన్ రేటింగ్ అనేది తగ్గడం కాదు, బట్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, అండ్ ఇంజిన్ నాకింగ్ అనేది తగ్గుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో అంటే ఏంటి, ఎఫిషియన్సీ పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూయల్ టెక్నాలజీ మనకి 4 టెక్నాలజీస్ ఉన్నాయి ఇది ఫ్యూయల్ ప్రొడక్షన్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, దట్ ఈస్ 1G, 2G, 3G, 4G, రైట్? సో 1G అంటే ఏంటంటే రైట్ ఫ్రమ్ ఫుడ్ గ్రెయిన్స్ లైక్ షుగర్ కేన్ ఒకటి, లేదంటే మెయిజ్ ఒకటి. సో అలా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ 1G టెక్నాలజీ. తర్వాత 2G అంటే ఏంటంటే లీవ్స్. ఓకే,
లేదు అంటే రిమైనింగ్ పార్ట్స్ అని చెప్పొచ్చు. లీవ్స్ ఒకటి కాకుండా లైక్ రిమైనింగ్ పార్ట్స్ ఎక్సెప్ట్ ఫుడ్ గ్రెయిన్స్ కాకుండా లీవ్స్ అవ్వచ్చు, స్టెమ్స్ అవ్వచ్చు ఆఫ్ దట్ పర్టికులర్ ప్లాంట్ తీసుకుంటే దట్ ఈస్ 2G అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ 3Gలో ఏంటంటే దే యూజ్ మైక్రో ఆల్గేస్. తర్వాత 4G అంటే దట్ ఈస్ జెనెటిక్ ఇంజనీరింగ్ అయిన మైక్రో ఆర్గానిజమ్స్. సో వీటి ద్వారా కనుక మనం ఫ్యూయల్ ని ప్రొడ్యూస్ చేస్తే అంటాం. ఓకే, సో 1G అంటే ఏంటి, ఇక్కడ ఫ్యూయల్ ప్రొడక్షన్ కి ఫుడ్ గ్రెయిన్స్ ని వాడతారు. తర్వాత 2G అంటే రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ దిస్ ప్లాంట్స్ లైక్ లీవ్స్ అవ్వచ్చు, స్టెమ్ అవ్వచ్చు అలా. తర్వాత 3Gలో ఏంటంటే దే యూస్ మైక్రో ఆల్గే. 4Gలో ఏంటి దట్ ఈస్ జెనెటిక్ ఇంజనీర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ విల్ బి యూస్డ్, రైట్. సో ఇక్కడ ఏంటి మనం 1G or 2Gని వాడుతున్నాం ప్రస్తుతానికి. ఓకే, సో నెక్స్ట్ మరి మెయిన్స్ కంటెక్స్ట్ లో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో మెయిన్స్ కంటెక్స్ట్ లో మనం ఆన్సర్ రాయాలంటే వీ నీడ్ టు హ్యావ్ అ బ్రాడర్ వ్యూ, లైక్ ఒక కంప్లీట్ వ్యూ ఉండాలి, రైట్. అందుకు ఐ బ్రాట్ అప్ విత్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ E20. ఓకే, సిగ్నిఫికెన్స్ లో ఫస్ట్ ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ. నేను ముందే చెప్పాను ఏంటది, వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడైనా లాక్ అయితే కనుక ఇండియాకి ఎనర్జీ క్రైసిస్ అనేది వస్తుంది, రీసెంట్ LPG క్రైసిస్ అలా, రైట్. అలా రాకుండా ఇండియా అనేది సెల్ఫ్ సస్టైన్ అంటే ఆత్మ నిర్భర్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అయితే దట్ ఈస్ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. అది ఎలా చేయొచ్చు, త్రూ దిస్ E20 బ్లెండింగ్, ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా. తర్వాత నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. ఇండియా ఈజ్ ఆల్రెడీ ఆ థర్డ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కంట్రీ ఏమంటారు ఎమిషన్స్, రైట్. సో ఆల్రెడీ థర్డ్ లార్జెస్ట్ లో ఉన్నాం, కానీ ఇప్పుడు కనుక E20 బ్లెండింగ్ ద్వారా E100 దాకా వెళ్ళాం అనుకోండి మనం, అప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి మనకి, రైట్. దానివల్ల ఈ ర్యాంక్ కూడా తగ్గిపోతుంది మనకి. సో ద సపోర్ట్ టు ఫార్మర్స్. సో ఇండియా అనేది ఇట్స్ అన్ అగ్రేరియన్ ఎకానమీ కదా. అగ్రేరియన్ ఎకానమీలో ఏమైంది మనకి, సో నియర్లీ 40 to 45% ఆఫ్ అవర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రైమరీ సెక్టర్ కదా. సో ఇప్పుడు ఇలా కనుక మనం డైవర్సిఫై చేస్తే ఫ్యూయల్స్ ని, ఒక ప్రాపర్ రెవెన్యూ సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఫార్మర్స్ కి, దానివల్ల బెటర్ లైవ్లీహుడ్ అనేది వస్తుంది వాళ్ళకి. తర్వాత ఎకనామిక్ బెనిఫిట్స్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు E20 ఫ్యూయల్ అనేది జనరేట్ చేయాలి అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇండస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో అలా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి జాబ్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కొత్త వాళ్ళకి, రైట్. అలా నెక్స్ట్ టువర్డ్స్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఇండియా ఇస్ ట్రైయింగ్ టు బికమ్ నెట్ జీరో బై 2070 కదా. 2070 లోపు నెట్ జీరో అవ్వాలంటే ఇలా గ్రీన్ ట్రాన్సిషన్ అనేది ఇస్ అ నెసెసరీ థింగ్ అని చెప్పొచ్చు. తర్వాత బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్సెస్. యాజ్ ఐ టోల్డ్ యూ ఏంటది, ఆక్టేన్ రేటింగ్ అనేది పెరుగుతుంది, ఇంజన్ నాకింగ్ అనేది తగ్గుతుంది, రైట్. సో మరి ఛాలెంజెస్ ఏంటి, సో ఛాలెంజెస్ ఏంటంటే దట్ ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ. ఓకే, సో ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ అనేది మనకి ఆల్ రౌండ్ ఇయర్ ఉండదు. ఎప్పుడైనా సరే ఓ పర్టికులర్ సీజన్ లోనే మనకి హార్వెస్ట్ అనేది వస్తుంది, రైట్. సో మరి ఆ టైంలో మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీ కెన్ డూ, బట్ మిగతా సీజన్స్ లలో సో అలా ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ లేక ఒక సస్టైనబిలిటీ మిస్ అవుతుంది అని చెప్పొచ్చా మనం. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, సో ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు రీసెంట్ గా అవుతుంది. ఇప్పుడు షుగర్ కేన్ ప్రైసెస్ ఎందుకు పెరిగాయి, బికాస్ మనం 1G టెక్నాలజీ యూస్ చేసి వీఆర్ బ్లెండింగ్ ఇథనాల్ అంటే E20ని తీసుకొస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఈ ఫెస్టివ్ సీజన్స్ లో షుగర్ కేన్ యూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీయింగ్ అ సెకండ్ మోస్ట్ ప్రొడ్యూసర్, ఓకే, సో సెకండ్ మోస్ట్ ప్రొడక్షన్ ఉంది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద వరల్డ్. కాకపోతే మనకి ఇంకా స్టిల్ మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలా అనుకుంటున్నాం, బికాస్ డైవర్సిఫికేషన్ వల్ల మనకి అంటే డైవర్ట్ చేయడం వల్ల షుగర్ కేన్ ని ఫుడ్ సెక్యూరిటీ సైడ్ ఇష్యూ వస్తుంది మనకి. సో అదొకటి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ ని ప్రొడ్యూస్ చేసాం కరెక్టే, మరి స్టోరేజ్ కి తగ్గ క్యాన్స్ అనేవి ఉండాలి, రైట్. ట్యాంక్స్ అనేవి ఇన్షూర్ చేసుకోవాలి అలా. తర్వాత నెక్స్ట్ కంపాటబిలిటీ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ వెహికల్ ఆఫ్ 2010 మోడల్ లో ఉన్న నా వెహికల్ కి మరి ఇప్పుడున్న E20 ఫ్యూయల్ ని పోస్తా అంటే ఇట్ వోంట్ బి దే, అంటే ఇట్ వోంట్ రన్, రైట్. అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ కంపాటబిలిటీ లేదు. అప్పుడు నన్ను ఏమంటారు, మళ్ళీ కొత్త వెహికల్ కొనుక్కోండి అంటారు, రైట్. సో అంటే ఏంటి, అగైన్ ఐ హ్యావ్ టు బై, దానికి ఒక 3-4 lakhs అవుతుంది. సో ఇండియాలో మిడిల్ క్లాస్ ఎకానమీస్ ఎక్కువ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ, రైట్. సో మళ్ళీ 3-4 lakhs పెట్టమంటే అరే వై అనిపిస్తుంది, రైట్. సో అలా కాకుండా ఇప్పుడు ఇంజన్స్ కి కంపాటబుల్ గా ఉన్న ఫ్యూయల్ అయితే ఇంకా గ్రేటర్ యూసేజ్ ఉండేది మనకి. తర్వాత ఇంజన్ డ్యూరబిలిటీ కన్సర్న్స్. సో చాలా వరకు మనం ట్విటర్స్ లో చూస్తూ ఉంటాం, లైక్ E20 ఫ్యూయల్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను, నా ఇంజన్ ఖరాబ్ అయిపోయింది, రస్ట్ వచ్చేస్తుంది అంట. సో అసలు ఇంజన్ కంపాటబిలిటీ ఎందుకు తగ్గుతుంది అంటే బికాస్ ఇథనాల్ లో సమ్ సార్ట్ ఆఫ్ వాటర్ కంటెంట్ అనేది ఉంటది, ఓకే. ఆ వాటర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే ఇంజన్స్ అనేవి తొందరగా రస్ట్ ఫామ్ అవ్వడం అండ్ ఖరాబ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కాస్ట్ అండ్ ఎకనామిక్ వయబిలిటీ. ఇన్పుట్ పరంగా చూస్తే కనుక కాస్ట్ అనేది ఎక్కువ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇథనాల్, ఎందుకంటే ఆ కంపాటబిలిటీ ఉన్న వెహికల్ కొనుక్కోవాలంటే అగైన్ 3-4 lakhs యాజ్ ఐ టోల్డ్ యూ. సో అట్లా కాస్ట్ కూడా కంపాటబుల్ గా లేదు, ఓకే. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్.
ఓకే, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దిస్ ఛాలెంజెస్ అంటే, ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. తర్వాత నెక్స్ట్ ఫేజ్డ్ రోల్ అవుట్ ఆఫ్ E20 వెహికల్స్, అంటే ఏంటి, చిన్నగా ఎకానమీలోకి వదులుతుంది వెహికల్స్ ని రెగ్యులర్ గా. తర్వాత ప్రమోషన్ ఆఫ్ దిస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్. సరే, ఇప్పుడు E20 వెహికల్ అన్నారు, ఓకే, తర్వాత మళ్ళీ E80 అనేది తెస్తారు అంటే అప్పుడు మళ్ళీ వెహికల్స్ మార్చుకోవాలా, అప్పుడు మళ్ళీ అదొక హెడేకే, రైట్? సో అలా కాకుండా ఫ్లెక్సిబుల్ ఇంజన్స్ అనేవి ఎన్షూర్ చేస్తున్నారు. ఎలా అంటే E20 నుంచి E100 వరకు ఎలాంటి % ఆఫ్ ఇథనాల్ ఉన్నా కానీ ఏమంటారు, కంబషన్ అయ్యే ఇంజన్స్ ని తేవాలి అన్నట్టు దిస్ ప్రమోషన్ ఆఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అనేది అవుతుంది. తర్వాత నేషన్ వైడ్ అవైలబిలిటీ ఆఫ్ E20 ఫ్యూయల్. ఓకే, సో ఆల్ ఇండియా వైడ్ గా అవైలబుల్ ఉండాలని. నెక్స్ట్ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్. ఓకే, సో ఈ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్స్ వల్ల ఏంటంటే దట్ ఈస్ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తున్నారు, లైక్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఒకటి, దోస్ హూ బై దిస్ పర్టికులర్ వెహికల్స్ E20 ఫ్యూయల్ ఫ్లెక్స్ compatible in a vehicle side. Okay, some sort of subsidies are being provided. So okay, so these are the measures that government is taking in terms of E20. Okay, so this is the comprehensive view of this E20 topic. So with this we'll start our next article. So ikkada entante ensuring equity amid India's educational progress. Okay, so manaku telisinde India is one of the major economy to have public educational policy, right? So India lo public educational policy undi manaki. సో అసలు ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఉంది అంటే మనందరికి తెలిసింది ఆర్టికల్ 21A ఈజ్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్? సో ఫండమెంటల్ రైట్ గా ఉందంటే ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దట్ రైట్ కదా, రైట్ టు ఎడ్యుకేషన్. అందుకు మనం ఏం తెచ్చాము, లైక్ పబ్లిక్ ఎడ్యుకేషనల్ పాలసీ ద్వారా వీల్ ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సో దట్ ఎవ్రీవన్ కెన్ స్టడీ, రైట్? సో ఆ తరహాలో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ లో దే థాట్ ఆఫ్ డిస్కసింగ్ అబౌట్ వేరియస్ ఇనిషియేటివ్స్ బై ద గవర్నమెంట్ అండ్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇందులో ఒడిసి గురించి మాట్లాడడం జరిగింది. సో ఒడిసి అంటే ఏంటి, దట్ ఈస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. సో ప్లస్ అనేది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఫుల్లీ డిజిటలైజ్డ్ కాబట్టి. సో ఫుల్లీ డిజిటలైజ్డ్ అనగానే మనం ఒక ఎక్స్ట్రీమ్ వర్డ్ అనుకొని తీసి పక్కకు పెట్టేస్తాం, బట్ నో, ఇట్ ఈస్ ఫుల్లీ డిజిటలైజ్డ్ ఇన్ 2018 to 19 ఆ టైంలో మనకి ఇది ఫుల్లీ డిజిటల్ అయిపోయింది. సో ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ స్టాటిస్టికల్ డేటా ఆఫ్ ఇండియన్ స్కూల్స్ అనమాట, ఓకే, టు ద గవర్నమెంట్. ఓకే, సో మరి ఏ రేంజ్ స్కూల్స్ అంటే దట్ ఈస్ ప్రీ ప్రైమరీ టు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, అంటే 12th క్లాస్ వరకు అని చెప్పొచ్చు. సో మరి ఎలా చేస్తుంది అంటే ఇట్ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ దిస్ 11-digit ఉడిసి కోడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ కోడ్ ద్వారా అన్ని స్కూల్స్ ని రికగ్నైజ్ చేస్తుంది ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో అవొకటి. సో దీని వల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ అ క్రెడిబుల్ డేటా. ఓకే, సో గవర్నమెంట్ ఒక క్రెడిబుల్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెచ్చుకోవాలంటే ఇట్ విల్ గెట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్. ఓకే, సో ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో ఇదొకటి నేర్చుకోవాలి మనం. ఆ తర్వాత నెక్స్ట్, సో మనకు ఆల్రెడీ తెలిసిందే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2024 లో దేర్ వాజ్ అ క్వశ్చన్ ఆన్ దిస్ గ్రాస్ రిప్రొడక్షన్. ఓకే, అంటే ఏంటి అన్నట్టు టర్మ్ గురించి అడిగారు, రైట్? ఈ పర్టికులర్ ఆర్టికల్లో దే మెన్షన్ అబౌట్ దిస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, రైట్? సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రిలిమ్స్ లో అవి కూడా అడుగుతున్నారు కాన్సెప్చువల్ క్వశ్చన్స్, రైట్? సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ అనేది ఏంటంటే ఇట్ హ్యాస్ హైయెస్ట్ షేర్ ఆఫ్ స్కూల్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మేఘాలయ ఏంటి, హిమాచల్ ప్రదేశ్ లో ఏంటంటే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ బాగానే ఉంది, బట్ స్కూల్స్ అనేవి సరిగ్గా లేవు. దానివల్ల ఏమవుతుంది, దిస్ హైయర్ స్టూడెంట్ అండ్ స్కూల్ రేషియోస్ అనేవి ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది కూడా జరగదు, రైట్? సో దిస్ షుడ్ బి రిడ్యూస్డ్. ఆ తర్వాత ఇప్పుడు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అసలు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటంటే ఐ విల్ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టౌన్లో 9th నుంచి 10th, ఓకే, 9th and 10th యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు ఏం చేస్తానంటే అసలు ఈ టౌన్లో 9th and 10th చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ నాకు అవసరం లేదు, ఎంతమంది ఉన్నారు, లెట్ మీ సే ఒక 1000 members ఉన్నారు. ఓకే, డివైడెడ్ బై అసలు ఈ పర్టికులర్ రీజియన్ లో 14 to 15, ఇప్పుడు 9th 10th క్లాస్ ఎప్పుడు చదువుతారండి, 14-15 ఏజ్ ఉన్నప్పుడు, రైట్? సో ఈ 14-15 ఏజ్ ఉన్న మంది ఎంత మంది ఉన్నారు అసలు ఈ పర్టికులర్ టౌన్ లో. ఓకే, లెట్ మీ సే ఒక 1100 ఉన్నారు. ఓకే, సో అదేసి ఇంటూ 100, దిస్ ఈస్ కాల్డ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఓకే, సో ఫస్ట్ అసలు ఎంతమంది ఉన్నారు 9th to 10th ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ డివైడెడ్ బై అసలు ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ టౌన్ లో ఎంతమంది ఉన్నారు ఇంటూ 100, దాన్ని మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. సో అది ఓబీసీస్ కి ఎంత ఉంది, దట్ ఈస్ 49%. తర్వాత జనరల్ కి ఎంత ఉంది 27%, ఎస్సీస్ కి అంతా 17%, ఎస్టీస్ కి 10% అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ దేర్ వాజ్ ఆల్సో మెన్షన్ ఆఫ్ దిస్ జెండర్ ప్యారిటీ ఇండెక్స్.
సో జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అనేది ఏంటంటే ఇట్ ఎన్ష్యూర్స్ వాట్ ఎడ్యుకేషనల్ పరంగా ఎన్ని మెజర్స్ అండ్ ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి ఇన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్స్. ఓకే, సో it will calculate, I can say it will calculate or it will measure the access of education and its opportunities between male and female. That is known as this gender parity index. Okay, so adokati in this way we have to understand in prelims context. So mains context lo maybe direct ga scheme adagapavochu manaki, but education is a very good టాపిక్ ఇన్ ఆర్డర్ టు ఆస్క్ ఇన్ మెయిన్స్ కదా. సో ఈ పర్టికులర్ స్క్రీన్ ద్వారా అసలు ఏం పాజిటివ్స్ అవుతున్నాయి మనకి, ఏం నెగిటివ్స్ అవుతున్నాయి అని తెలుసుకుంటే, సో దట్ ఇన్ ఫ్యూచర్ యువర్ మెయిన్స్ క్వశ్చన్స్లలో యూ కెన్ యాడ్ ఆన్ మెటీరియల్ గా మీ ఆన్సర్స్ ని సబ్స్టాన్షియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఆ పర్టికులర్ తరహాలో వీల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్సెస్ అండ్ ఛాలెంజెస్. ఓకే, సో ఫస్ట్ సిగ్నిఫికెన్సెస్ లో ఏంటంటే ఒకటి ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్. ఇందాకే చెప్పాను ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ ఒడిసి ప్లస్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఏమొస్తుంది, వీఆర్ ఎన్షూరింగ్ ఆ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. ముందే తెలిసింది ఏంటి, మేఘాలయలో స్కూల్స్ ఎక్కువ లేవు అని. అంటే ఏంటి, ఒక ఎవిడెన్స్ అనేది వస్తుంది మనకి, దానివల్ల ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ మానిటర్స్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో సేమ్ మేఘాలయలో స్కూల్స్ లేవని చెప్పారు, సో దట్ దాని పరంగా మనం స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇట్ ట్రాక్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. ఓకే, సో ఆల్రెడీ ప్రతి స్కూల్ కి ఇట్లా ఒక 11 డిజిట్ కోడ్ ఇస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ స్కూల్స్ ని మానిటర్ చేయొచ్చు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని మానిటర్ చేయొచ్చు, తర్వాత టీచర్స్ ని మానిటర్ చేయొచ్చు. దాని ద్వారా ఒక బెటర్ అలొకేషన్స్, రిసోర్స్ అలొకేషన్ అనేది ఎన్ష్యూర్ చేయొచ్చు. తర్వాత ఇట్ ఎన్షూర్స్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ దట్ ఈస్ NEP 2020. రైట్, తర్వాత మరి ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి అక్యురసీ ఇష్యూస్. డేటా అనేది ఎంత అక్యురేట్ ఉంటుందో అర్థం కాదు మనకి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్అక్యురేట్ గా ఉందనుకుందాం డేటా, అప్పుడు ఏంటి మనం తీసుకున్న డెసిషన్స్ లో కూడా తప్పుగా ఉంటాయి. రైట్, తర్వాత డిజిటల్ డివైడ్. ఇప్పుడు హైదరాబాద్ స్కూల్స్ అంటే ఓకే, దే నో డిజిటల్ యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ ఇఫ్ ఒక విలేజ్ లో ఒక స్కూల్ అనేది ఉందనుకోండి, వాళ్ళకి డిజిటల్నెస్ గురించి అంత తెలియకపోవచ్చు. సో అదొకటి. అండ్ లిమిటెడ్ డేటా ఎంట్రీ అనేది కూడా మనకి చాలా లిమిటెడ్ లెవెల్లో అవుతుంది. తర్వాత ఒక యూనిఫామ్ రిపోర్టింగ్ ప్రాక్టీస్ అనేది లేదు, ఆల్ ఇండియా వైడ్ గా ఒక యూనిఫామ్ ప్రాక్టీస్ అనేది లేదనమాట. దానివల్ల ర్యాంకింగ్స్ లో కూడా అటు ఇటు అవుతూ ఉంటుంది మనకి. తర్వాత డిలేస్. సో మనకు తెలిసిందే రెటాపిజం అనేది స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో అట్లా ప్రొసీజరల్ డిలేస్ అనేవి కూడా అవుతున్నాయి. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఓకే, with this we'll start our next editorial. So important, that is unimpeded trade needs IPMDA as the answer. Okay, so చాలా మందికి అసలు ఈ ఎడిటోరియల్ ఏంటేంటో వాడారు అనిపిస్తుంది, రైట్? సో విల్ జస్ట్ డివైడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఫస్ట్ మనం అన్ఇంపీడెడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అన్ఇంపీడెడ్ అంటే ఏంటి? అన్ఇంపీడెడ్ అంటే దట్ ఈస్ సీమ్లెస్ ఫ్లో. అంటే ఏంటి? సీమ్లెస్ ఫ్లో, అసలు ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఇలా వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ అన్ఇంపీడెడ్. సో IPMDA అంటే ఏంటి? దట్ ఈస్ ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్. ఓకే, ఏంటది? ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్. సో ఇప్పుడు చెప్పొచ్చు కదా ఇది IRD అని టాపిక్, రైట్? సో ఇప్పుడు అంటే ఏంటి? సీమ్లెస్ ఫ్లో ట్రేడ్ నీడ్స్ IPMDA యాజ్ ద ఆన్సర్. అంటే ఏంటి? ఇండో పసిఫిక్ రీజియన్ లో ఒక సీమ్లెస్ ట్రేడ్ అనేది కావాలి అనుకుంటే we need to have this Indo-Pacific Partnership for Maritime Domain Awareness అనేది మనకి అవసరం అని చెప్పి ఈ ఎడిటోరియల్ లో చెప్తున్నారు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్ అండ్ మెయిన్స్ కంటెక్స్ట్, అసలు ఎడిటోరియల్ లో ఏం చెప్పారు, అసలు ఎక్కడ జెనిసిస్ అయింది ఇండో పసిఫిక్ అనేది వీల్ అండర్స్టాండ్. ఓకే, సో ఇండో పసిఫిక్ రీజియన్ అనేది ఇట్స్ బీన్ లైక్ మెనీ ఇయర్స్. కాకపోతే మనకి క్వాడ్ అన్న ఒక ఆర్గనైజేషన్ అనేది ఇండో పసిఫిక్ రీజియన్ లో 2007 లో ఎస్టాబ్లిష్ అయింది. బట్ దట్ వాస్ టేకెన్ అవే 2008 లో ఇట్ వాస్ టేకెన్ అవే. ఓకే, నాట్ ఇన్ 2007. సో 2007 లో ఎస్టాబ్లిష్ చేశారు, బట్ ఇట్ బికేమ్ ఇన్యాక్టివ్ ఎప్పుడు అయిందంటే 2008 లో ఇన్యాక్టివ్ అయింది. మళ్ళీ ఇట్ వాజ్ రీఎస్టాబ్లిష్డ్ ఇన్ 2017 లో రీఎస్టాబ్లిష్ చేశారు. చేసి అప్పటి నుంచి ఒక ఫ్రీ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్ ని తీసుకురావడమే మా ఎయిమ్ అని చెప్పి క్వాడ్ ఆర్గనైజేషన్ అనేది వర్క్ అవుతుంది, రైట్? సో మరి ఇప్పుడు ఈ క్వాడ్ లో ఎవరెవరు ఉన్నారు? We have USA, we have Australia, we have Japan, and we have India, right? So definitely direct ga Indian interest anedi undi, right? So Indo-Pacific region is definitely important for India. So aithe mari Indo-Pacific Partnership for Maritime Domain Awareness anedi eppudu pettarante, that was in 2022 it was established. Okay, so ila manam
తెలుసుకోవాలి ఈ పర్టికులర్ క్వాడ్ గురించి. అయితే మరి ఎడిటోరియల్లో ఏం చెప్తున్నారు అంటే, సో ఫస్ట్ ఐ షో యూ వాట్ ఆ ఇండో పసిఫిక్ రీజియన్ ఇస్. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక ప్రాపర్ ఇమాజినేషన్ వస్తే కనుక మనం ఇంకా బెటర్ గా ఆన్సర్స్ ని రాయి వస్తుంది అండ్ బెటర్ గా అండర్స్టాండింగ్ కూడా వస్తుంది, రైట్? సో ఫస్ట్ ఐ షో యూ వాట్ ఆ ఇండో పసిఫిక్ రీజియన్ ఇస్ అండ్ ఐ టెల్ యూ వాట్ ఎడిటోరియల్ హ్యాస్ టోల్డ్ అస్. ఆ తర్వాత విల్ డిస్కస్ ఇన్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్ అండ్ మెయిన్స్ కంటెక్స్ట్. ఓకే, సో దిస్ ఇస్ ద ఇండో పసిఫిక్ రీజియన్. సో ఇండియా ఇస్ దేర్, రైట్? తర్వాత నెక్స్ట్ మ్యాన్మార్, థాయిలాండ్ అండ్ దిస్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఏషియన్ కంట్రీస్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, జపాన్ ఒకటి, చైనా ఒకటి అండ్ దిస్ వెస్ట్ ఏషియా కొంచెం, ఆఫ్రికా కొంచెం. సో అలా అన్ని ఉంటాయి ఇండో పసిఫిక్ రీజియన్ లో. సో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ లో ఏం చెప్తున్నారంటే, ఈ ఇండో పసిఫిక్ అంటే ఇట్ ఈస్ అ న్యూమరస్ ఏరియా కదా, ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. సో యుఎస్ఏ అనేది కనుక ఒక ప్రాస్పారిటీ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ పవర్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్ తీసుకొచ్చుకోవాలి అనుకుంటే కనుక ఇండియా హెల్ప్ ఈజ్ నెసెసరీ అని చెప్తున్నారు. ఇండియాకి యుఎస్ కి help, they need to help each other in order to have a free Indo-Pacific region and also to have some sort of power in this Indo-Pacific region. కాకపోతే నెసెసరీ అని చెప్పాను, ఏది? ఇండియాది, యుఎస్ది. బట్ వీటితో పాటు ఏషియన్ కంట్రీస్ అండ్ పసిఫిక్ రీజియన్ లో ఐస్లాండ్స్, వీటి నుంచి కూడా ఒక సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ ఉంటే కనుక ఇండో పసిఫిక్ రీజియన్ అనేది పక్కా ప్రాస్పరస్ గా చైనా హెజిమోనీ నుంచి ఆపేయొచ్చు మనము అని చెప్పి దే ఆర్ సేయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అంటే ఏంటి? సెక్యూరిటీ పరంగా కూడా వీ కెన్ బి గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ రీజియన్. ఎందుకంటే దిస్ రీజియన్ సెక్యూరిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ ఇండియన్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఇండియన్ సెక్యూరిటీ ఉండేది ఈ ఏరియాస్లలో. సో ఇండియన్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయాలంటే ఇండో పసిఫిక్ రీజియన్ సెక్యూరిటీ అనేది కూడా ఎన్ష్యూర్ చేయడం అనేది ద నెసెసరీ థింగ్ ఫర్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో చూద్దాం. సో ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో ఇక్కడ మనకి కొన్ని చోక్ పాయింట్స్ అనేవి ఇచ్చారు. సో అందులో ఫస్ట్ ఇది దట్ ఈస్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అండ్ సుండా స్ట్రైట్ అండ్ Lombok Strait. Okay, so first మనం స్ట్రేట్ ఆఫ్ మలక్కా చూద్దాం. స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఇస్ వెరీ important in terms of questions అనొచ్చు, in terms of trade అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా నుంచి నియర్లీ 7 trillion యాన్యువల్ గా అవుతుంది. యాన్యువల్లీ 7 trillion ట్రేడ్ అనేది ది స్ట్రేట్ ఆఫ్ మలక్కా నుంచి అవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, రైట్? సో ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఎక్కడ ఉంది అంటే ఇక్కడ సౌత్ చైనా సీ ఉంటుంది, ఇక్కడ యుల్ హ్యావ్ అండమాన్ సీ. సో ఈ అండమాన్ సీకి సౌత్ చైనా సీకి ఇన్ బిట్వీన్ ఉంటుంది ఈ పర్టికులర్ చోక్ పాయింట్ అనేది. ఏమేమి కంట్రీస్ ఉంటాయంటే దట్ ఈస్ మలేషియా, సింగపూర్ అండ్ ఇండోనేషియా. సో ఇన్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే యూ హ్యావ్ టు సే ఐదర్ ఇండోనేషియా, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, రైట్? సో అదైపోయింది. తర్వాత నెక్స్ట్ సుండా స్ట్రేట్ అండ్ లోంబోక్ స్ట్రేట్ అనేవి రెండు ఇండోనేషియాలోనే ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ ఐలాండ్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే దిస్ ఇస్ సుమాత్రా, ఇది జావా, ఆ తర్వాత ఇది లోంబోక్ యాజ్ ద నేమ్ టోల్డ్. ఓకే, సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? దిస్ సుండా స్ట్రేట్ ఈస్ బిట్వీన్ సుమాత్రా అండ్ జావా. తర్వాత దిస్ లోంబోక్ స్ట్రేట్ ఈస్ బిట్వీన్ జావా అండ్ లోంబోక్, రైట్? సో ఏ సీస్ అంటే దట్ ఈస్ ఇండియన్ ఓషన్ ఒకటి అండ్ ఇక్కడ జావా సీ. ఈ రెండు వాటర్ బాడీస్ మధ్యలో ఈ స్ట్రేట్స్ అనేది ఉన్నాయని we can understand. Okay, so ఇది ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో నెక్స్ట్ మరి మెయిన్స్ కంటెక్స్ట్ లో ఏం తెలుసుకోవాలి? సో మెయిన్స్ లో ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇండో పసిఫిక్ రీజియన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ recently facing in this Indo-Pacific region. Okay, so first significance lo endante global trade hub, indake cheppanu anta $7 trillion ట్రేడ్ ఈస్ హ్యాపెనింగ్ యాన్యువల్లీ, రైట్? అదొకటి. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ ఎలా అంటే ఇప్పుడు వెస్ట్ ఏషియా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఎప్పుడైతే ఫ్యూయల్స్ అనేవి వస్తాయో ఈస్ట్ ఏషియాకి వెళ్ళడానికి ఆ పర్టికులర్ చోక్ పాయింట్ అంటే స్ట్రేట్ ఆఫ్ మలక్కాని క్రాస్ అవ్వాలి, రైట్? సో ఎనర్జీ సెక్యూరిటీ పరంగా. తర్వాత స్ట్రాటజిక్ కనెక్టివిటీ ఎలా అంటే ఐల్ షో యూ ద డయాగ్రామ్. యా, సో ఇండియన్ ఓషన్ ని ఇటు సైడ్ ఉన్న పసిఫిక్ ఓషన్ ని కలపాలంటే దిస్ రీజియన్ ఇస్ నెసెసరీ కదా. ఇండియన్ ఓషన్ కి పసిఫిక్ ఓషన్ కి కనెక్షన్ అంటే ఏంటి? ఒక స్ట్రాటజిక్ కనెక్టివిటీని ఎన్షూర్ చేయాలన్నా. తర్వాత ఎకనామిక్ గ్రోత్ సెంటర్ ఎందుకు అంటున్నామంటే ఈ పర్టికులర్ రీజియన్ లో ఉన్న కంట్రీస్ చాలా ఎమర్జింగ్ కంట్రీస్ లైక్ చైనా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కూడా. తర్వాత నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా. ఇందాకే చెప్పాను సెక్యూరిటీ ఆఫ్ ఇండో పసిఫిక్ రీజియన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇండియన్ సెక్యూరిటీ అనేది కూడా దాని మీద డిపెండ్ అయ్యే ఉంటుంది, రైట్? అలా. తర్వాత జియోపొలిటికల్ రైవల్రీ, మనకు తెలిసింది అక్కడ రైవల్రీస్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే చైనా నీడ్ టు హ్యావ్ ఇట్స్ హ్యాండ్ ఆన్ దిస్ సౌత్ చైనా సీ. ఓకే, ఒక హెజ్మోనీ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంది ఇండో పసిఫిక్ రీజియన్ లో. సో అలా గొడవలు అవుతూ ఉంటాయి. తర్వాత మారిటైమ్
మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ ఎలా అంటే ఇప్పుడు సౌత్ చైనా సీలో చాలా వరకు ఐస్లాండ్స్ అనేవి చైనా కబ్జా చేసేసింది. బట్ దోస్ ఐలాండ్స్ అనేవి మావి అని చెప్పి ఫిలిపైన్స్ గొడవ చేస్తూ ఉంటుంది, సమ్ టైమ్స్ ఇండోనేషియా గొడవ చేస్తూ ఉంటుంది. సో అలా తర్వాత నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ డిస్ట్రప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదన్నా స్టేట్ ఆఫ్ మలక్కా అనేది కనుక ఆగిపోయింది అనుకుందాం, ఆ ఇంపార్టెంట్ చోక్ పాయింట్, అప్పుడు నావిగేషన్ లో మనకి ఫ్రీడమ్ ఉంటుంది, రైట్? అలా తర్వాత నెక్స్ట్ నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ అంటే ఏంటంటే ఇల్లీగల్ ఫిషింగ్ ఒకటి, ట్రాఫికింగ్ ఒకటి, సో అలా అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇల్లీగల్ ఫిషింగ్ అయితే మనకి శ్రీలంక దగ్గరలోనే చాలా సార్లు న్యూస్ లో చూస్తూ ఉంటాం మనం, రైట్? సో అదొకటి. అండ్ క్లైమేట్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. క్లైమేట్ న్యాచురల్ డిజాస్టర్స్ ఎలా అంటే ఇప్పుడు జపాన్ హ్యాస్ సో మెనీ ఎర్త్ క్వేక్స్, రైట్? సో వాటి ప్లేట్ మూమెంట్స్ వల్ల మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి జపాన్ లో. ఇప్పుడు సౌత్ చైనా సీ అదే సైక్లోన్స్ చూస్తే కనుక టైఫూన్ మేసాక్ అనేది ఒకటి సో రీసెంట్ గా వచ్చింది. సో దానివల్ల కూడా చాలా డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చినాయి ఇన్ దిస్ ఇండో పసిఫిక్ రీజియన్. సో అలా న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఎక్కువే ఈ పర్టికులర్ రీజియన్ లో. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ ఇది ఎకానమీ ఆర్టికల్. సో మనం అంటే వీ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్. ఓకే, ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్ కాన్ బి బోత్ డోవిష్ అండ్ హాకిష్. అసలు డోవిష్ అంటే ఏంటి, హాకిష్ అంటే ఏంటి? ఓకే, సో వీల్ అండర్స్టాండ్ దమ్. సో ఫస్ట్ హాకిష్ ఫస్ట్. హాకిష్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతారు. ఓకే, దేర్ విల్ బి అ రైజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, సో అలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఏమవుతుంది అంటే దేర్ విల్ బి స్టెబిలిటీ. ఓకే, అసలు హాకిష్ ఎకానమీని ఎప్పుడు చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అసలు అంటే కాస్ట్లు పెరగడం, ధరలు పెరగడం గూడ్స్ వి, రైట్? అలా కాకుండా ఇప్పుడు 2 రూపాయలు ఉంది 3 రూపాయలు అయితే ఓకే విత్ ఇయర్స్, అలా కాకుండా 2 రూపాయలు ఒక్కసారి 10 రూపాయలు అంటే, రైట్? సో అలా అవ్వకుండా దాన్ని మనం ఏమంటాం, 2 రూపీస్ కనుక ఒకసారి 10 రూపీస్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ ఇన్ఫ్లేషన్, రైట్? సో హైపర్ ఇన్ఫ్లేషన్, ఇలాంటి హైపర్ ఇన్ఫ్లేషన్స్ ని తగ్గించడానికి హాకిష్ ఎకానమీ ఉంటుంది. ఓకే, సో హాకిష్ ఎకానమీలో ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచితే ఏమవుతుంది, మనం బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ రేట్ అనేది 3% కాస్త 5% చేశారు అంటే ఏంటి, నా మనీ అనేది బ్యాంకుకి వెళ్తున్నట్టే కదా, అప్పుడు నా దగ్గర స్పెండ్ చేయడానికి తక్కువ ఉంటాయి కదా, అంటే ఇనేవే మళ్ళీ లిక్విడిటీ అనేది తగ్గుతుంది ఎకానమీలో. సో దాన్ని మనం హాకిష్ ఎకానమీ అంటాం ఇన్ ఆర్డర్ టు స్టెబిలైజ్ ద ప్రైసెస్. ఆ తర్వాత డోవిష్ ఎకానమీ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. అంటే ఏంటి, ఇప్పుడు 5% ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని 3% కి తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనకి సొసైటీలో ఉన్న ఏమంటారు లిక్విడిటీ అనేది పెరుగుతుంది. నేను అప్పటిదాకా 5 రూపీస్ పే చేసేదాన్ని, ఇప్పుడు బ్యాంక్ ఇప్పుడు 3 రూపీస్ పే చేస్తే చాలా, అంటే ఏంటి 2 రూపీస్ ఎక్స్ట్రా నా దగ్గర ఉంటాయి, రైట్? అట్లా లిక్విడిటీ పెరుగుతుంది. అప్పుడు ఆ 2 రూపీస్ ని నేను తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, అసెట్స్ ఫామ్ అయితే, అంటే ఏంటి ఎకనామిక్ గ్రోత్ అనేది వస్తుంది, రైట్? సో అంటే ఏంటి, హాకిష్ ఎకానమీనేమో మనం ప్రైస్ ని స్టెబిలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం, ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాం. అదే డోవిష్ ఎకానమీ అంటే ఏంటి, ఎకనామిక్ గ్రోత్ అనేది అయ్యేలా చేస్తాం, సో దట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించి లిక్విడిటీని పెంచుతాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. ఓకే, సో అలా. ఆ తర్వాత మరి మానిటరీ పాలసీ కమిటీ ఏంటి? మానిటరీ పాలసీ కమిటీ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దిస్, బట్ ఇవి ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, దెన్ కింద అండర్ RBI యాక్ట్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇట్ హ్యాస్ 6 members. సో 3 members విల్ బి ఫ్రమ్ RBI అండ్ 3 members విల్ బి ఫ్రమ్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఈ 3 members ఆఫ్ RBI లో ఒకతను గవర్నర్ ఆఫ్ RBI ఉంటారు. సో హీ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ. తర్వాత నెక్స్ట్ ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏంటంటే ఇట్ విల్ ఎన్ష్యూర్ దిస్ పాలసీ రిపో రేట్ అనేది ఎక్కడ దాకా పెట్టాలి, ఏం చేయాలి అన్నట్టు ఇట్ విల్ డిసైడ్ ఇది దిస్ మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, సో ఇది ఎన్ని టైమ్స్ మీట్ అవుతుందంటే 4 times ఇన్ ఇయర్లో 4 times మీట్ అవుతుంది అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ అసలు రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి, నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? ఓకే, సో విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మొన్న మనం నామినల్ దిస్ రియల్ జీడిపి గ్రోత్ నేర్చుకున్నాం, రైట్? సో ఈరోజు నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ నామినల్ దిస్ రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో నామినల్ అంటే ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ ప్రైసెస్ తో చేస్తారు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి. రియల్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని తీసేసి ఓన్లీ ప్రిన్సిపల్ దాని ప్రకారం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలిసిందే రోజుకి ధరలు అనేవి పెరుగుతాయి, అలా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక 8% ఉందనుకుందాం. ఓకే, సో ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ అంటే రేట్ పెరగడం, రైట్? సో ఆ ఇన్ఫ్లేషన్ వల్ల మనకి 3% పెరిగింది అని అన్నారు. అప్పుడు రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది, 8 - 3 దట్ ఈస్
5% అనేది రియల్ ఇంట్రెస్ట్ రేట్, ఎందుకంటే నామినల్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఇన్ఫ్లేషన్ తీసేసావు కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ రియల్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ నామినల్ ఇంట్రెస్ట్ రేట్. ఆ తర్వాత నెక్స్ట్ టుడే ఐ బ్రాట్ దిస్ ప్రిలిమ్ షార్ట్ యాజ్ ఆన్ ఎన్జిటి అనేది న్యూస్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఓకే, సో దిస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. సో వీఆర్ థర్డ్ కంట్రీ టు ఎస్టాబ్లిష్ దిస్ ఆఫ్టర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో మరి ప్రిన్సిపల్ బెంచ్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ న్యూఢిల్లీ. ఆ తర్వాత కాంపోజిషన్ ఇది ట్రిబ్యునల్ కాబట్టి ఎలా ఉంటుంది, మనకి కొంతమంది జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటారు. సో మరి చైర్పర్సన్ ఎవరై ఉంటారు? చైర్పర్సన్ షుడ్ బి ఆ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ఆ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హై కోర్ట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ టెన్యూర్ అనేది ఏంటంటే 5 years ఉంటుంది, లేదు అండ్ దే వోంట్ బి ఎనీ రీఅపాయింట్మెంట్స్ కి ఛాన్స్ ఉండదు అసలు. ఓకే, సో అదొకటి. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే క్వశ్చన్స్ లో ఎలా అడుగుతారంటే దిస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈస్ బౌండ్ బై ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అంటారు. బట్ నో, ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై అ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, గుర్తుపెట్టుకోండి. బట్ ఇట్ ఈస్ గైడెడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకే, సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ద్వారా ఫాలో అవుతారు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో. సో ఎలాంటి కేసెస్ వెళ్తాయి? ఎన్విరాన్మెంటల్ కేసెస్ ఈ ట్రిబ్యునల్ అనేది టేకప్ చేస్తూ ఉంటుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఈ రోజు మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ లో ఐ బ్రాట్ దిస్ 2 terms. ఇవి న్యూస్ పేపర్ లో కనిపించాయి ఈ రోజు, రైట్? సో సాలిటరీ స్కీమ్ స్టార్టింగ్ పేజ్ లోనే హిందూ పేపర్ లో ఉంది. సో సాలిటరీ స్కీమ్ అంటే ఇట్ ఈస్ అ స్కీమ్ విచ్ విల్ గివ్ పాజిటివ్ అవుట్కమ్. ఓకే, సో పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చేదాన్ని మనం సాలిటరీ స్కీమ్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు మనం? దట్ ఈస్ గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ దిస్ సాలిటరీ స్కీమ్ ఫర్ ప్రాపర్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చా? రైట్, సో అలా దట్ యూ కెన్ రైట్. తర్వాత నెక్స్ట్ ఆధార్ సీడింగ్ అంటే ఏంటంటే లింకింగ్ యువర్ ఆధార్ విత్ యువర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్, దానివల్ల మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ఆధార్ సీడింగ్. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ కరప్షన్, సో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు మనం? సో కరప్షన్ తగ్గాలి అంటే ఆధార్ సీడింగ్ అనేది నెసెసరీ అని చెప్పొచ్చా? So yeah, in order to reduce corruption in our Indian economy, so Aadhaar seeding can be done అని చెప్పి రాయొచ్చు, రైట్? అలా that can be as an example. సో నెక్స్ట్ ఈ రోజు కోట్ ఆఫ్ ద డే ఏంటంటే దట్ ఈస్ మ్యాన్ పవర్ వితౌట్ యూనిటీ ఇస్ నాట్ ఆ స్ట్రెంగ్త్. ఓకే, మ్యాన్ పవర్ అనేది యూనిటీ లేకుండా ఉంటే అది స్ట్రెంగ్తే కాదు అంటారు. సో ఇది ఎక్కడ రాయొచ్చు మనం? ఇండియన్ సొసైటీలో రాయొచ్చు మనం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని టాపిక్ ఉంటుంది, రైట్? సో అందులో రాయొచ్చు. ఎవరు చెప్పారు మనకి ఇది? ఇట్ వాస్ టోల్డ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే, so that is the quote of the day. And the prelims context law, I brought this question on sugarcane because it's a PYQ of UPSC CSE prelims. Okay, so sugarcane anedi water intensive crop ani oka year lo adigaru vallu, so I thought of getting that question. నెక్స్ట్ అనేది హాకిష్ అండ్ డోవిష్ మీద. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. కాన్సెప్చువల్ పరంగా క్లియర్ లేకపోతే ఎకానమీలో న్యూమరికల్ గా మనం ఇస్తే మనం సాల్వ్ చేయలేము, ఎందుకంటే జీడిపి పరంగా ఇన్ 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ దెర్ వాజ్ అ క్వశ్చన్, రైట్? సో కాన్సెప్చువల్ పరంగా ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుంటే దోస్ క్వశ్చన్స్ విల్ బీ ఈజీ. ఓకే, సో నెక్స్ట్ దీక్షిత్ భారత్ మీద ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఎస్టర్డే ఆన్ మెయిన్స్, రైట్? సో ఇది ఇంట్రో ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, అండ్ కంక్లూషన్, హౌ వీ హ్యావ్ టు కంక్లూడ్. ఓకే, విల్ అండర్స్టాండ్ నౌ. సో ఇంట్రో ఎలా రాయొచ్చు మనం? ఇంట్రో యూ కెన్ స్టార్ట్ విత్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్, రైట్? ఇలా చెప్పారు అని కదా. తర్వాత నెక్స్ట్ బాడీలో వాట్ దే ఆర్ ఆస్కింగ్ దిస్ సిగ్నిఫికెంట్ ఇంప్లికేషన్స్, ఓకే, ఫర్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ ప్రొటెక్షన్, రైట్? సో మనం ఏం రాయొచ్చు? ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్ష్యూర్ చేయొచ్చు అని చెప్పొచ్చా, రైట్? ఆ తర్వాత అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం కదా. ఎందుకు అంటే ఫస్ట్ వీఆర్ సేయింగ్ దెమ్ టు గెట్ యువర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాం, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే పోస్ట్ పోన్మెంట్. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ అనేది తగ్గిస్తుంది. అంటే ఏంటి? ప్రొకాస్టినేషన్ అనేది తగ్గిస్తుంది అని చెప్పొచ్చా, ఎందుకంటే ఫస్ట్ క్లియరెన్స్ తెచ్చుకోండి అంటే ఏంటి? నెగ్లిజెన్స్ యాటిట్యూడ్ అనేది తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, సో 14 ఒకటి 15 ఒకటి మనం అంటే వీ కెన్ అచీవ్ బై 2030 బికాస్ ఆఫ్ దిస్ వర్డిక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అలా. తర్వాత నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది? ఫారెస్ట్ అనేది ప్రొటెక్ట్ చేయొచ్చా? ఫారెస్ట్
ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్పొచ్చు మనం, లేదంటే సస్టైనబుల్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. యూ కెన్ ఆల్సో సే సస్టైనబిలిటీ, రైట్? అంటే ఏంటి, ఒక సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఎన్ష్యూర్ చేయొచ్చు. సో మరి నెగిటివ్స్, ఈ పర్టికులర్ వర్డింగ్ ద్వారా ఇంప్లికేషన్స్ అన్నారు కాబట్టి, సో నెగిటివ్స్ ఏం రాయొచ్చు? డిలేస్ అవుతాయి ప్రొసీజర్లలో, మనకు తెలిసిందే రెడ్ టాపిజం ఎక్కువ ఉంటుంది. సో క్లియరెన్స్ వచ్చేదాకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొద్దంటే డిలేస్ అవుతాయి మనకి, రైట్? దానివల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవ్వదు, రైట్? సో వికసిత్ భారత్ బై 2047 కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మచ్ నెసెసరీ అని రాయొచ్చు. మరి కంక్లూజన్ ఎలా రాయొచ్చు అంటే ఒక బ్యాలెన్స్డ్ వేగా కంక్లూడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు వన్ టైం ఆపర్చునిటీ అనేది ఎన్ష్యూర్ చేయొచ్చు కదా, వన్ టైం ఆపర్చునిటీ. సో ఒక వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఎసెన్షియల్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఎసెన్షియల్ ఇండస్ట్రీస్ వరకు ఒక వన్ టైమ్ ఆపర్చునిటీ ఇస్తాం క్లియరెన్స్ లేకుండా, బట్ నెక్స్ట్ తెచ్చుకోవాల్సిందే అన్నట్టు చెప్పారు, రైట్? సో అలా ఒక balanced way we can conclude this particular question. Okay, so today's question I brought on this Indo-Pacific region. So try to answer this question so that tomorrow I can discuss with you about this particular question in detail, like how to structure it and how to write. Okay, so thank you. This is from Sharat Chandra IAS Academy, your dream, our mission.